అదృష్టం ఉండాలి కానీ రాత్రికి రాత్రే లక్షాధికారులు అయిపోతారు. లక్ ఎక్కువైతే కోటీశ్వరులు కూడా అవుతారు. ఒక వజ్రం దొరికినా దశ తిరిగినట్టే లైఫ్ సెటిల్ అయిపోద్ది. అదృష్ట లక్ష్మి వరిస్తుంది. ఇంతకీ ఆ వజ్రాల వేట ఎక్కడ? మాణిక్యాల మ్యాటర్ ఏంటి? వాట్స్ దిస్? తొలకరి చినుకులు పడుతుండడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట కోసం వేలాది మంది ఇక్కడ చేరుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా వజ్రాన్వేషణ కొనసాగిస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. అసలు వజ్రాలు ఎలా దొరుకుతాయి, దొరికిన వజ్రాలను ఎలా అమ్ముతారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదృష్టాన్ని నమ్ముకుని కొందరు, ఆశ వదులుకోలేక మరికొందరు ఇదిగో ఇలా అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. నేలలో అణువు శోధిస్తున్నారు. మెరిసే రాళ్ల కోసం గాలిస్తున్నారు. వర్షం పడితే చాలు వజ్రాల కోసం ఇక్కడ ఆట మొదలవుతుంది. వజ్రాల కోసం వేట షురూ అవుతుంది. రాయలసీమ రతనాల సీమ. రాయల వారి పాలనలో వజ్రాలు అంగళ్లలో అమ్మేవారట. అలాంటి నేలలో వజ్రాల కోసం వేట జరుగుతోంది. కర్నూలు జిల్లాలో వజ్రాల అన్వేషణ ప్రతి ఏటా కొనసాగుతూనే ఉంటుంది. ఒక్క వజ్రం దొరికినా లైఫ్ సెటిల్ అవుతుందనే కొండంత ఆశతో మట్టిని జల్లెడ పడుతున్నారు జనం. తొలకరి పలకరించగానే ఇక్కడి ప్రజల్లో ఆశలు చిగురిస్తాయి. సద్ది మూట కట్టుకొని పొలాల బాట పడతారు. నేలలో అణువు శోధిస్తారు. ఇది దొరికింది కానీ ఇది వజ్రం కాదో తెలుసు మాకు. కానీ ఇక్కడ నుంచి వ్యాపారస్తులు వస్తారండి సార్. వాళ్ళు చూపిస్తే ఇది వజ్రమో కాదో తెలుస్తుంది సార్. మాకు అప్పు ఉంది సార్. 10 లక్షలు అప్పు ఉందని బాకీ అన్నం అయిపోతుంది దొరుకుతాయని వచ్చాం సార్. పేపర్ న్యూస్ అది చూసి మేము కూడా వచ్చాము. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ రావడం. అసలు వజ్రాలు ఉంటాయనే చరిత్రలో చదువుకుంటే చూసి విన్నాం కానీ కరెక్ట్గా ఇప్పుడు కళ్ళారా చూడడం అనేది ఫస్ట్ టైం. మా గ్రూపు మొత్తం 10 మంది వస్తున్నాం. ఇది 5వ రావటం. మొన్న కూడా రీసెంట్గా దొరికిందని మాకు మాటల ద్వారా తెలియదు బట్టి మేము ఇక్కడికి వచ్చాము. నిన్న కూడా ఒక అబ్బాయికి ఏదో దొరికిందని చెప్పబట్టి ఇప్పుడు మేము ఈ వెతుకులాట గురించి మేము వస్తున్నాము. మా గ్రూపు మేము 10 మంది మొత్తం. మేము ఎప్పుడు వచ్చినా సరే ఒక గ్రూప్గా 10 మందిగా వస్తున్నాం మేము నల్గొండ నుంచి. ఇక మాకు ఏదైనా చిన్న ఆశ సార్, కుటుంబం గురించి ఏదన్నా మంచి శుభ్రంగా ఏదన్నా మాకు దొరికితే అన్న ఆశతోటి మేము ఇక్కడికి వస్తున్నాం. తుగ్గలి మండలం జొన్నగిరికి వెళ్లి వజ్రాల అన్వేషణలో జనం బిజీ అయ్యారు. జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో 2 రోజులుగా వజ్రాల వేట సాగుతోంది. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా, లక్షలు రాకపోవా అనే ఆశతో గాలిస్తున్నారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయనేసి తొలకరి వర్షాలకు వజ్రాలన్నీ బయటపడతాయి. పొలాలలో వజ్రాలు దొరుకుతాయంటే వచ్చి చూడడానికి వచ్చాము. ఇక్కడ జనాలు దండిగా వజ్రాల అన్వేషణ చేస్తున్నారు. మరి ఎంత మాత్రం దొరికాయి అనేది ఎవరికి తెలియడం లేదు. దాని గురించి ఐడియా తెలియదు మాకు ఎట్లా ఉంటామని. బట్ క్యూరియాసిటీ ఉంది, ఎట్లా ఉంటుంది చూడాలని కూడా మాకు కూడా ఉంది. ఇంతవరకు మాకు కూడా వజ్రాలు చూడలేదు, చూద్దామని చాలా ఏ కూలి పని చేసుకుంటా చేసుకోలేక ఇట్టా కుప్పాడు పుడితే వచ్చిన దొరుకుతాయి అని మాకు ఇంతవరకు నేను ఇవాళ వచ్చినాను. నాకు ఒక్కటి దొరకలేదు. ఇంకా వీళ్ళంతా తిరుగుతూ ఉన్నారు. ఇంకా మా వాళ్ళకైతే ఎవరికి ఇప్పుడు ఒక్కటి కూడా చిక్కల. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల, అనంతపురం, గుంటూరు, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వజ్రాలను గాలించేందుకు జనాలు వస్తున్నారు. మరోవైపు వజ్రాల వేటతో రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. పొలం పనులకు తీవ్ర ఆటంకం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులైతే వజ్రాల వేట కోసం మా పొలంలోకి రావద్దని బోర్డులు పెట్టారు. సేద్యాలు చేసిన వెంటనే తొక్కడము, మళ్ళీ మేము సేద్యాలు చేసుకోవడము. మాకు ఒక గెలము విలువ, ఒక గెలము దాని బాడుగు వచ్చేసి 1500 2000 పడుతుంది. గంటకు వచ్చేసి 2000 అడుగుతున్నారు. ఇత్తనాల ఖరీదు చాలా కాస్ట్ అయిపోయినాయి. అవి మొలిసేటప్పుడు వీళ్ళు తొక్కడం చాలా ఘోరం సార్. దయచేసి ఇవి అరికట్టాలని ఈ మీడియా తరపున మేము కోరుకుంటున్నాం. కాబట్టి రైతుల బాధని అర్థం చేసుకొని మీరే పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మీరు చర్య తీసుకొని వాళ్ళని ఈ ఊర్లోకి గ్రామాల్లోకి రానికోకొని ఇట్లా ఏదో ఎండాకాలం దాదాపు ఉగాది టైంలో అట్లా తప్పుడైతే ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇత్తనాలు వేసుకునే పని దాదాపు ఇప్పుడు ఏ ఇత్తనాల వల్లైనా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రైతులు ఇప్పుడే పంటలు పండక సరైన వర్షాధారాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి మీరు పోలీస్ శాఖ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దీన్ని చర్య తీసుకొని కొత్త వాళ్ళని గ్రామాల్లోకి రానికోకొని ఇట్లా వాళ్ళని మీరు పంపాలని కోరుతున్నాం. రత్నాల సీమలో గతేడాది వజ్రాలు దొరికాయి. వ్యాపారులు రికార్డు ధరకు కొనుగోలు చేశారు. దీంతో పంట పొలాలు, పచ్చిక బయళ్లు, మైదానాల్లో వజ్రాల వేట సాగుతోంది. ఒక వజ్రమైనా దొరకకపోతుందా, లక్షలు రాకపోతాయని ఆశగా అన్వేషిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలతో జొన్నగిరికి చేరుకొని పంట పొలాల్లో వజ్రాన్వేషణ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో రైతులు కూడా తమ పంటలు పండించుకునేందుకు దుక్కు దున్నుకుంటే ఈ పంటలు నాశనం అవుతున్నాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.